విశ్వాసపాత్రుడు. రాసినవారు పి. వెంకటరావు గారు. అనగనగా ఒక దేశంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు. అతను అపార ధనవంతుడే కాక గొప్ప దాత కూడాను. ప్రతి ఉదయము అతని భవనం ముందు అడుక్కు తినే జనం వేలకు వేలు పోగై అతని నుంచి ధర్మం పొందేవారు. నగరంలోని గొప్పవారంతా అతని ఇంట విందులు ఆరగించి అతన్ని స్తోత్రం చేసేవారు. రాజకుమారుడికి పెళ్లి కాలేదు. భార్య కుటుంబము లేకపోయినా అతనికి ప్రజలందరూ తన కుటుంబమే అనిపించేది. ప్రతి ఉదయము బిచ్చగాళ్లు తన వద్ద దానాలు గ్రహించి, మహారాజు గారు 1000 వర్ధిల్లాలి, తమరి కోసం సముద్రంలో దూకమన్నా దూకుతాం అనేవారు. మధ్యాహ్నం గొప్పవాళ్లందరూ రాజకుమారుడి వెంట విందులు ఆరగించి, మహారాజు గారే మాకు తల్లి తండ్రిని, తమ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాం అనేవారు. ఈ పొగడ్తలన్నీ వింటూ ఉంటే రాజకుమారుడికి పరమానందం కలిగి తనకు ఏ లోటు లేనట్టుగా తోచేది. ఇలా ఉండగా ఒకనాడు ఒక యువకుడు రాజకుమారుడి వద్దకు వచ్చి, మహారాజా, తమరు ధర్మదాతలని విని ఒక పెద్ద సహాయం కోరి వచ్చాను. నేను అభాగ్యుణ్ణి. అష్టకష్టాలు పడి ఈ మధ్యనే పెళ్లి చేసుకుంటే నా భార్య పోయింది. ఆమె అంత్యక్రియలకు గాను 10 వరహాలిప్పించారంటే ఆ పని ముగించుకొని వచ్చి జీతభత్యం లేకుండా మీ నౌకరుగా జీవిస్తాను అని వేడుకున్నాడు. 10 వరహాలకేనా పెద్ద సహాయం అంటున్నావు? 100 వరహాలిస్తాను. నీ భార్య అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిపించి పేద సాధలకు అన్నదానం చేసిరా. నిన్ను నా నౌకరుగా పెట్టుకుంటాను. జీతం కూడా ఇస్తాను అన్నాడు రాజకుమారుడు. యువకుడు 2 రోజుల అనంతరం రాజకుమారుడి వద్దకు వచ్చి పరిచారకుడిగా ప్రవేశించాడు. జీతం అడగమంటే, మహారాజా, నాకు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎప్పుడైనా డబ్బు కావలసి వస్తే నేనే తీసుకుంటానులెండి అన్నాడు. రాజకుమారుడు తన పరిచారకుణ్ణి ఒత్తిడి చేయక వాడికి ఇంటి పెత్తనమంతా వప్పగించేసి ఊరుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు పరిచారకుడు రాజకుమారుడి వద్దకు వచ్చి, మహారాజా, తమరు ద్రవ్యం మంచినీరులాగా ఖర్చు పెట్టేస్తున్నారు. బిచ్చగాళ్లకిచ్చే దాన ధర్మాలు, గొప్పవాళ్లకిచ్చే విందులు తగ్గిస్తే బావుంటుంది. ఇలా ఖర్చు చేస్తూ పోతే కొండలు కూడా తరిగిపోతాయి. ఇది కాస్త అయిపోయాక ఏం చేస్తారు? తమకు ఎలా గడుస్తుంది అని హితబోధ చేశాడు. రాజకుమారుడు నవ్వి, వెర్రివాడా, ఉన్నదంతా అయిపోతే మటుకు నాకేం తక్కువ? పిల్లా జల్లా లేరాయే. ఉన్నదంతా అయిపోతే నా రాజ్యంలో ప్రతి ఒక్కడు నన్ను ఆదుకుంటాడు. రోజు బిచ్చగాళ్లు నా కోసం సముద్రంలో దూకమన్నా దూకుతామంటారు. గొప్పవాళ్లు నిప్పుల్లో దూకమన్నా దూకుతామంటారు. వాళ్లంతా నాకుండగా నాకేం కొరత అన్నాడు. వాళ్ల మాటలు నమ్మటానికి లేదు అన్నాడు పరిచారకుడు. ఆ రోజు విందు జరిగే సమయంలో రాజకుమారుడు తన అతిథులను, మిత్రులారా, నా కోసం అవసరమైతే మీరు నిప్పుల్లో దూకటానికి కూడా సిద్ధంగా ఉన్నామని రోజు చెబుతారు. కానీ మీ మాటలు నమ్మటానికి లేదంటున్నాడు నా పరిచారకుడు. మీ సమాధానమేమిటి అని ప్రశ్నించాడు. అతిథులందరికీ ఆగ్రహం వచ్చింది. వారందరూ కూడా పలుక్కున్నట్టుగా, మీ పరిచారకుడు వట్టి దొంగ వెధవ. వాడు తమ వారిని నిలువునా దోచేస్తున్నాడు. నమ్మటానికి వీలులేనివాడు వాడు అని కేకలు పెట్టారు. రాజకుమారుడు తన పరిచారకుణ్ణి పిలిపించి, నువ్వు నా సొత్తంతా కాజేస్తున్నావటగా అని అడిగాడు. అది నిజమే మహాప్రభు. నేను తమ సొమ్ము చాలా తస్కరించాను అన్నాడు పరిచారకుడు. ఛీ, నీ ముఖం నాకు చూపకు. తక్షణం నా ఇల్లు విడిచి వెళ్ళిపో అన్నాడు రాజకుమారుడు తన పరిచారకుడితో. పరిచారకుడు నగరం దాటి నది అవతలి ఒడ్డున గల తన భవనానికి వెళ్ళిపోయాడు. రాజకుమారుడి దగ్గర దొంగలించిన బంగారంతోనే వాడు ఆ భవనాన్ని కొంతకాలం క్రితం కొన్నాడు. తర్వాత 1 సంవత్సరం పాటు రాజకుమారుడు తన పాత అలవాటు తప్పకుండా పేదలకు దాన ధర్మాలు, గొప్పవాళ్లకు విందులు చేస్తూ కాలక్షేపం చేశాక అతని ఖజానా కాస్త ఖాళీ అయిపోయింది. అందులో ఇక చిల్లి గవ్వ కూడా లేదు. ఇక నుంచి తన ప్రజలే తనను పోషించగలరని అతను పూర్తిగా నమ్మాడు. అతను గొప్పవాళ్లకు ఆఖరు విందు చేస్తూ, మిత్రులారా, ఇదే నేను మీకు చేసే తుది విందు. ఇక నా దగ్గర చిల్లి గవ్వ లేదు. ఇంతకాలము మీరు నా కోసం అగ్నిలో దూకమన్నా దూకుతామన్నారు. కనుక రేపటి నుంచి మా పోషణాభారం మీరు వహిస్తారనుకుంటాను అన్నాడు. అతిథులు ముఖాలు ముడుచుకుంటూ ఒకరినొకరు చూసుకుని, మహారాజా, మీరు సొమ్మంతా దానధర్మాలు చేసి తగలేశారు. మీ సొత్తంతా బిచ్చగాళ్లకు ధారపోశారు. మీకు ఈ తరుణంలో సాయపడవలసింది ఆ బిచ్చగాళ్లే కాని మేము కాము అన్నారు. ఆ తర్వాత వారు రాజకుమారుడికేసి చూడనైనా చూడకుండా తమలో తాము మాట్లాడుకోసాగారు. రాజకుమారుడు మొదట తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఈ గొప్పవాళ్లంతా తనను వంచారని తెలుసుకున్నాడు.
తర్వాత అతను తన దగ్గరికి వచ్చిన దానధర్మాలు పుచ్చుకునే బిచ్చగాళ్లతో, మీకందరికీ ఇంతకాలము విరివిగా దానధర్మాలు చేశాను. నా కోసం సముద్రంలో దూకమన్నా దూకుతామని మీరు రోజూ అంటూ వచ్చారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న సొమ్మంతా అయిపోయింది. అందుచేత ఇక నుంచి నేను మిమ్మల్ని పోషించలేను. మీరే నన్ను పోషించాలి అన్నాడు. మహారాజా, మీరు రోజూ గొప్పవాళ్ళందరినీ చేరతీసి విందులు చేస్తే సొమ్మంతా అయిపోక ఏమవుతుంది? మిమ్మల్ని పోషించవలసిన వాళ్ళు పోషించకపోతే మీరు కూడా మాతో పాటు ముష్టెత్తుకోవలసిందే అన్నారు బిచ్చగాళ్ళు. రాజకుమారుడు రెండు విధాలా చెడి తనను కలవారు లేనివారు కూడా మోసగించినందుకు విచారంతో కుంగిపోయి ఉండగా గుర్రం మీది సవారి అయిన పాత పరిచారకుడు వచ్చాడు. మహారాజా, నేను అన్నంతా అయినట్టుందే. ఇలా జరుగుతుందని తెలిసే నాకు సాధ్యపడ్డంత మటుకు తమ సొమ్ము నది అవతల కోటలో భద్రం చేశాను. ఈ జనాన్ని భవనాన్ని విడిచిపెట్టి అక్కడ సుఖంగా జీవిద్దాం పదండి అంటూ పరిచారకుడు రాజకుమారుణ్ణి తన భవనానికి తీసుకుపోయాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు తగిన భార్యలను పెళ్లాడి అన్నతమ్ములలాగా సుఖంగా జీవించారు. ఖలీఫా కనువిప్పు రాసిన వారు జి నాగేంద్ర శర్మ గారు. ఖలీఫా హరుణ్ అల్ రషీద్కు తనలాంటి ఉదారుడు, ఈవిగల దాత ప్రపంచంలో మరొకడు ఉండబోడనే అతిశయం హెచ్చుగా ఉండేది. ఒకనాడాయన తన వజీరు అయిన జాఫర్ దగ్గర తన గొప్ప సంపదను గురించి తెగ పొగుడుకొని, ఎవరు ఏది కోరినా ఇవ్వగల శక్తి తనకున్నదని ప్రగల్భాలు పలికాడు. ఈశ్వరానుగ్రహం చేతనే తనకి సంపద, హోదా, వైభవము లభించాయన్న మాట ఖలీఫా పూర్తిగా మరిచిపోయాడు. దొడ్డబుద్ధిగల జాఫర్కు ఖలీఫా సంభాషణ వెగట్టుగా తోచింది. ఆయన ఖలీఫాతో, ప్రభూ, ఏలినవారు ఈ దాసుడు అన్నాడని కోపగించవద్దు. అల్లాను స్మరించి అణుకువగా ఉండటమే సరి అయిన ధర్మం. భౌతిక భోగాలు, ధర్మబుద్ధి, సద్గుణాలు ఈశ్వరానుగ్రహ చేత మాత్రమే లభించగలవు. వాటిని పొందిన మనిషి వెర్రవీగటంలో అర్థం లేదు. చెట్లు తమ ఫలాలను చూసి విర్రవీగవు. తమ ఘనతను గొప్పగా చెప్పుకోవలసిన వారు తమ ప్రజలు. తమ చల్లని పరిపాలన చూసి వారు ఆనందం చెందుతారు. అంతులేని సిరి సంపదలను అల్లా తమరి కొరకే ఇచ్చాడనుకోకండి. బస్రా నగరంలో ఒక సాధారణ పౌరుడున్నాడు. అతనికి గల సంపదను అంచనా కట్టటం ఎవ్వరికీ సాధ్యం కాదు. అతనికి గల వైభోగం రాజాదిరాజులకు కూడా లేదు. అతని పేరు అబుల్ అల్ కాసిం. ఈవిలో తమరు కూడా అతనికి ఈడుకారు అన్నాడు. ఈ మాటలు వినేసరికి ఖలీఫా ముఖం జేవురించింది. ఆయన కళ్ళ నిప్పులు రాల్చుతూ క్రోధావేశంతో, తుచ్చుడా, ఎంత అబద్ధమాడినందుకు నీ ప్రాణం నిలువునా తీయవచ్చునే అన్నాడు. తమ మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను, నేను చెప్పినది అక్షరాలా నిజం అన్నాడు జఫర్. అతను ఇంకా ఇలా అన్నాడు, నా మాటలు నమ్మకపోతే తమరు ఎవరినన్నా పంపి వాకబు చేయించండి. ఆ మనిషి ఏమి చెబితే దానికి నేను బద్దుణ్ణి. నేను కిందటిసారి బస్రా వెళ్ళినప్పుడు అబూ అల్ కసీంకు అతిథిగా ఉండటం జరిగింది. మరోసారి చెబుతున్నాను, ఈ కాలంలో అతన్ని మించిన దాత ప్రపంచంలో లేడు. ఖలీఫాకు నోట మాట రాలేదు. పట్టరాని కోపంలో ఆయన జఫర్ను నిర్బంధించమని భటులకు సంజ్ఞ చేసి అక్కడి నుంచి త్వరగా జుబేదా రాణి మందిరానికి వెళ్ళిపోయాడు. ఆయన ముఖం చూసి జుబేదా రాణి తెల్లబోయింది. ఆమె ఆయనకు గులాబీ వాసనగల నీరు తాగడానికి ఇస్తూ, ఇది తాగి శాంతించండి అన్నది. ఆ లుచ్చ జఫర్ మూలంగా శాంతి లేకుండా పోయింది. వాడు నాకు ఎదురు చెప్పటమే కాక నన్ను కాదని ఊరు పేరు లేని వెధవలని ఆకాశానికెత్తుతున్నాడు అంటూ ఖలీఫా జరిగినదంతా చెప్పాడు. జఫర్ ప్రాణానికి పెద్ద ముప్పే వచ్చి పడిందని జుబేదా గ్రహించి ఖలీఫాను ఒక చెంప సమర్థించుతూనే, ఎవరినన్నా బస్రాకు పంపి విచారణ జరిపినదాకా జఫర్ను శిక్షించటం మంచిది కాదని సలహా ఇచ్చింది. జుబేదా మాటల ప్రభావంతో ఖలీఫా మనసు చాలా వరకు శాంతిపడింది. అందుచేత ఆయన, నేను మాత్రం నిజం తెలుసుకోకుండా జఫర్ను ఎందుకు శిక్షిస్తాను? నా కళ్ళతో చూస్తేనే కాని నేను దేన్ని నమ్మలేను. అందుచేత నేనే స్వయంగా వెళ్లి బస్రాలో ఉండే అబూ అల్ కాసీంను చూస్తాను. జఫర్ అతిశయోక్తులు చెప్పి ఉంటే వాడికి ఉరిశిక్ష తప్పదు అన్నాడు. ఒంటరిగా వెళ్లవద్దని జుబేదా ఎంత బతిమాలినా వినిపించుకోకుండా ఖలీఫా వర్తకుడిలాగా మారువేషం వేసుకుని బస్రాకు బయలుదేరి వెళ్లాడు. ఆయన క్షేమంగా బస్రా చేరి ఆ నగరంలోని పెద్ద సత్రంలో దిగాడు. భోజనానికైనా కూర్చోకుండానే ఆయన సత్రం చౌకీదారును కలుసుకుని,
ఈ ఊళ్ళో అబూ అల్ కాసిం అనే యువకుడున్నాడట. అతడు చేసే దానాలు మహారాజులు కూడా చేయలేరట. నిజమేనా అని అడిగాడు. చౌకీదారు తల ఆడించి, అల్లా అనుగ్రహం, ఆ మహానుభావుడి దయకు పాత్రుడు కానివాడు ఒక్కడైనా ఉన్నాడా? నాకు 100 నోళ్లున్నా కూడా అతని దానాలను వర్ణించలేను అన్నాడు. ఇంతలో ఇతర వర్తకులు దిగటం వల్ల చౌకీదారు వారి కోసం వెళ్లిపోవలసి వచ్చింది. ఖలీఫా ఆ రాత్రికి అంతటితో తృప్తిపడి మర్నాడు ఉదయమే లేచి దుకాణాలుండే బజారుకేసి వెళ్లాడు. దుకాణాలు తెరవగానే ఒక దుకాణదారును కలుసుకొని అబూ అల్ కాసిం ఇంటికి దారి అడిగాడు. మీరు దూరప్రాంతం నుంచి వచ్చినట్టున్నది. రాజభవనంలో రాజుగారిని ఎరగని వాళ్లు ఉండవచ్చునేమో కాని ఈ నగరంలో అబూ అల్ కాసిం ఇల్లు తెలియనివారు లేరు అన్నాడు దుకాణదారు. నేను దూరం నుంచే వచ్చాను. వచ్చినది కూడా ఈ యువకుణ్ణి చూడటానికే అన్నాడు ఖలీఫా దుకాణదారుతో. దుకాణదారు ఖలీఫా వెంట ఒక కుర్రవాణ్ణి పంపాడు. అబూ అల్ కాసిం భవనం చుట్టుపక్కల పాలరాతితో కట్టారు. దాని ద్వారాలకు వెలలేని ఆకుపచ్చ మణిశిలలు తాపారు. భవనం ముందు ఆవరణలో కొందరు బానిసలు ఆటలో మునిగి ఉన్నారు. ఖలీఫా ఒక బానిసను పిలిచి ఇంటి యజమానిని చూడటానికి బాగ్దాదు నుంచి ఒక అపరిచితుడు వచ్చినట్టు చెప్పమని లోపలికి పంపాడు. ఈ కబురు అందగానే అబూ అల్ కాసిం అతిథికి స్వాగతం చెప్పటానికి బయటకు వచ్చి మృదువుగా స్వాగతవచనాలు పలికి ఖలీఫాను చెయ్యి పట్టుకుని ఒక అందమైన హాలులోకి తీసుకుపోయాడు. గది 4 గోడల వెంబడి జరి అంచుగల సిల్కు తొడుగులు గల మెత్తలున్నాయి. ఇద్దరు వాటిమీద ఆసీనులైనాక 12 మంది బానిసలు కెంపులు పొదిగిన స్ఫటిక పాత్రలలో ద్రాక్షసారా తెచ్చారు. వారి వెనకగా 12 మంది ఆడపిల్లలు పింగాణీ పాత్రలలో పళ్ళు, పూలు, బంగారు పాత్రలలో షర్బత్తు తెచ్చారు. వాళ్లు తెచ్చిన పానీయాలు చవిచూడగానే తన భవనంలో అలాంటి పానీయాలు ఎన్నడూ లేవని ఖలీఫాకు తెలిసిపోయింది. మరొక గదిలో ఖలీఫాకు బంగారు పళ్ళాలలో భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థాలు కూడా ఉత్తమోత్తంగానే ఉన్నాయి. తర్వాత ఆయన తన కోసం ఏర్పాటు చేసిన సంగీతం వింటూ, నా రాజభవనంలోనూ శ్రావ్యమైన గాయకులున్నారు. సంగీత రహస్యాలనే తెలిసిన ఈ షాక్ ఉన్నాడు. కాని ఈ సామాన్య వ్యక్తి ఇంట జరిగే గానగోష్ఠి స్వర్గంలో కూడా లభించదనిపించేదిగా ఉన్నదే అనుకున్నాడు. ఖలీఫా సంగీతం వినటంలో నిమగ్నుడై ఉండగా అబూ అల్ కాసిం లేచి అవతలికి వెళ్లి ఒక చేతిలో అంబరు బెత్తము, రెండో చేతిలో ఒక చెట్టు బొమ్మ పట్టుకుని వచ్చాడు. ఆ బొమ్మ చెట్టు కాండం వెండితోనూ, ఆకులు పచ్చలతోనూ, కాయలు కెంపులతోనూ చేసి ఉన్నాయి. చెట్టుపై భాగంలో ఒక బంగారు నెమలి బొమ్మ ఉన్నది. అది ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన నెమలి బొమ్మ. అబూ అల్ కాసిం ఆ చెట్టును ఖలీఫా ముందు పెట్టి నెమలి బొమ్మను అంబరు బెత్తంతో కొట్టగానే ఆ నెమలి రెక్కలు చాపి పించం విప్పి వేగంగా గుండ్రంగా తిరగసాగింది. అది అలా తిరుగుతుంటే దాని శరీరంలోని రంధ్రాల నుంచి సువాసనలు వెలువడి వాటితో గది అంతా నిండిపోయింది. కాని హరుణ్ చేరగిలబడి కూర్చొని ఈ వింతను చూసి ఆనందించటం ప్రారంభించేసరికల్లా అబూ అల్ కాసిం చప్పున ఆ బొమ్మను తీసేసుకుని అవతలికి వెళ్లిపోయాడు. ఇదేం మనిషి, అతిథి సత్కారమంటే ఇలా ఉంటుందా ఎక్కడన్నా? జఫర్ చెప్పినంత కాకపోతే మానే. ఈ మనిషికి మామూలు మర్యాదలు కూడా తెలిసినట్టులేవే. ఆ పక్షి బొమ్మను అడిగేస్తానని భయపడ్డాడు లాగుంది. ఈ మనిషి గొప్పతనాన్ని స్వయంగా చూడరావటం మేలే అయింది అనుకున్నాడు ఖలీఫా. ఆయన ఇలా అనుకుంటుండగా అబూ అల్ కాసిం ఒక అందమైన బానిస కుర్రవాణ్ణి వెంటపెట్టుకుని తిరిగి వచ్చాడు. ఆ కుర్రవాడు ముత్యాలు కూర్చిన చమ్కీ దుస్తులు ధరించి ఉన్నాడు. వాడి చేతిలో ఒక పాత్ర ఉన్నది. అది ఒకే కెంపురాయి నుంచి మలచిన పాత్ర. ఆ పాత్ర నిండా సారా ఉన్నది. బానిస కుర్రవాడు ఖలీఫాకు వందనం చేసి ఆ పాత్రను ఖలీఫాకు అందించాడు. ఖలీఫా అందులోని సారా తాగేసి చూస్తే దాని నిండా తిరిగి సారా ఉంది. దానిని మళ్లీ తాగి ఖలీఫా బానిస కుర్రవాడికిస్తూ అది 3వ మారు సారాతో నిండుతుండడం గమనించాడు. ఈ అక్షయ సారా పాత్ర నెమలి బొమ్మ కన్నా కూడా అద్భుతంగా ఖలీఫాకు తోచింది. దీని మర్మం ఏమిటి అని ఆయన అబూ అల్ కాసింను అడిగాడు. అందులో నిజానికి అద్భుతమేమీ లేదు. ఒక ప్రాచీన కాలపు విజ్ఞాని దీన్ని తయారు చేశాడు అంటూ అబూ అల్ కాసిం బానిస కుర్రవాణ్ణి త్వరగా అక్కడి నుంచి లాక్కుపోయాడు.
చీచి, ఈ యువకుడికి కొంచెం కూడా బుద్ధి లేదనుకోవాలి, లేదా ఇతనికి సాధారణ మర్యాదలు కూడా తెలియకపోవాలి. నేను అడగా పెట్టకుండా అద్భుత వస్తువులు తెచ్చి చూపుతాడు. నాకు వాటిలో ఆసక్తి కలుగుతుండగా లాక్కుపోతాడు. ఇది మోసము, వెకిలితనము కూడాను. కొంచెం ఆలోచించి మాట్లాడేటట్టుగా జఫర్కు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు ఖలీఫా. ఇంతలోనే అబూ అల్ కాసిం తిరిగి వచ్చాడు. అతని వెంట ఒక అందమైన అమ్మాయి ఉన్నది. ఆమె అందం దేవతలకు కూడా ఉండదు. ఆమె శరీరం నిండా రత్నాలున్నాయి. కాని ఆమె అవయవాల అందాన్ని అవి దాచటం లేదు. ఆమె ఎదురుగా కూర్చొని కిన్నెర వాయిస్తూ ఉంటే ఖలీఫా ఆ పారవస్యంలో నెమలి బొమ్మను, కెంపు పాత్రను పూర్తిగా మర్చిపోయాడు. ఆ యువకుడికేసి తిరిగి, బాబూ, నిన్ను చూస్తే ఈర్ష్య పుట్టుకొస్తున్నది అన్నాడు. ఖలీఫా ఇలా అనటమే వ్యవధిగా అబూ అల్ కాసిం ఆ పిల్లను చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి అతివేగంగా లాక్కుపోయాడు. ఈ మూడో అవమానంతో ఖలీఫాకు ఎంత ఆగ్రహం వచ్చిందంటే ఇక అక్కడ ఉంటే అది అగ్నిపర్వతంలాగా బద్దలయ్యేటట్టు తోచింది. అందుచేత ఆయన అబూ అల్ కాసిం మరోసారి తిరిగి రాగానే, అయ్యా, ముఖం ఎరగని వాడికి నువ్వు చేసిన ఆతిథ్యం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఇక నాకు సెలవిస్తే నేను వెళ్ళిపోతాను. ఇప్పటికే చాలా ఆతిథ్యం పొందాను అంటూ లేచి నిలబడ్డాడు. అతిథిని బలాత్కారం చేయటం ఇష్టం లేక ఖలీఫా కోరిక శిరసావహించినట్టుగా తలవంచి అబూ అల్ కాసిం ఆయనను తలవాకిలి దాకా సాగనంపి తన ఆతిథ్యంలో లోపాలుంటే క్షమించమని వేడుకున్నాడు. ఖలీఫా తన బసకు తిరిగి వస్తూ వట్టి దాంభికుడు, మూఢుడు, కొత్తవాళ్ల ముందు తన సంపదను ప్రదర్శించి తృప్తిపడతాడు. దాతృత్వం ఎన్నటికీ కాదు, పిసినారితనం. వీడి పిసినిగొట్టులో కూడా చాలా నాసిరకం. అబద్ధాలాడినందుకు జఫర్ అనుభవిస్తాడు అనుకున్నాడు. మండిపోతూ ఖలీఫా సత్రం చేరేసరికి దాని ముందు ఆవరణలో అర్ధవలయాకారంలో బానిస పిల్లలు నిలబడి ఉన్నారు. వారిలో సగం మంది తెల్ల బానిసలు, సగం మంది నల్ల బానిసలు. వారి నడుమున అబూ అల్ కాసిం ఇంట కిన్నెర వాయించిన అమ్మాయి నిలబడి ఉన్నది. ఆమె కుడివైపున కెంపు పాత్ర పట్టుకుని బానిస కుర్రవాడు నిలబడి ఉన్నాడు. ఆమెకు ఎడమ పక్కన నిలబడిన మరొక కుర్రవాడి చేతిలో నెమలిగల చెట్టున్నది. ఖలీఫా ఆవరణలోకి అడుగుపెట్టగానే బానిసలందరూ ఆయన ముందు సాష్టాంగపడ్డారు. బానిస పిల్ల ముందుకు వచ్చి ఖలీఫాకు ఒక లేఖ ఇచ్చింది. అందులో ఇలా ఉన్నది: మా ఇంటికి వచ్చి మా ఇంటిని పవిత్రం చేసి అతిథిపరుడికి శాంతి సౌఖ్యాలు కలుగుగాక. తర్వాత ఈ హీనమైన కానుకలు తాము స్వీకరించ ప్రార్థన. ఈ బానిసలు చెట్టు, నెమలి, కెంపు పాత్ర తమను స్వల్పంగా ఆకర్షించటం గమనించి వాటినన్నిటినీ తమకు కానుకగా ఇవ్వ సాహసించాము. ప్రతిదీ అల్లా నుంచే వచ్చి అల్లాకే తిరిగిపోతుంది. ఈ లేఖ యొక్క సారాంశం అర్థం కాగానే ఖలీఫాకు పశ్చాత్తాపం కలిగింది. ఈ యువకుణ్ణి ఎంతగా అపార్థం చేసుకున్నాను. నీ విశాల హృదయం ఏమున్నది హరూన్? నాకసలు విశాల హృదయమంటూ లేనేలేదు. విశ్వాసపాత్రుడైన జఫర్, అల్లా నిన్ను కటాక్షించుగాక. నా అతిశయానికి, దురహంకారానికి మంచి పాఠం నేర్పావు. ఈ మామూలు పౌరుడు రాజాదిరాజులు సైతం ఇచ్చివేయటానికి జంకే కానుకలను నిశ్చింతగా ఇచ్చేశాడు. మామూలు పౌరుడికింత సంపద ఎక్కడిది? మర్యాదకు భంగమైనా సరే నేనీ రహస్యం తెలుసుకోవాలి అనుకున్నాడు ఖలీఫా. అందుచేత ఆయన తన కానుకలను సత్రం ఆవరణలోనే ఉండనిచ్చి అబూ అల్ కాసిం ఇంటికి తిరిగి వెళ్లి, మహాదాత, అల్లా కటాక్షం నీ మీద మరింత ఉండుగాక. నువ్వు పంపిన కానుకలు ఎంత అమూల్యమైనవంటే వాటిని స్వీకరించటానికి నాకు జంకుగా ఉన్నది. వాటిని తీసుకోవటం అతిథిగా నా ధర్మాన్ని నేను అతిక్రమించినట్టవుతుందనిపిస్తుంది. వాటిని తిరిగి ఇవ్వటానికి అనుమతించినట్టయితే నేను సెలవు పుచ్చుకొని నీ దాతృత్వాన్ని బాగ్దాదులో చాటుతాను అన్నాడు. ఈ మాటలు విని అబూ అల్ కాసిం దీనంగా, స్వామి, నా ఆతిథ్యము, నేనిచ్చిన క్షుద్రమైన కానుకలు తమకు అసంతృప్తి కలిగించి ఉండాలి. లేని పక్షంలో తమరు సత్రం నుంచి తిరిగి వచ్చి నన్నిలా అవమానించరు అన్నాడు. మీరు తిరిగి రావటానికి అదే కారణమైతే మీకు ఎలాంటి విచారమూ వద్దు. ఎందుచేతనంటే అభ్యాగతులుగా వచ్చేవారికి నిత్యం ఇలాంటి కానుకలే ఇస్తూ అల్లా రుణం తీర్చుకుంటున్నాను. అసలు సంగతి ఏమంటే అల్లా నాకు తరగని సంపద ఇచ్చాడు. నా మాట మీరు నమ్మాలంటే నా కథ అంతా మీకు చెప్పాలి. నిజానికి అది చాలా చిత్రమైన కథ అన్నాడు అబూ అల్ కాసిం. అబూ అల్ కాసిం
ఖలీఫాను చేయి పట్టుకుని తీసుకుపోయి ఒక చల్లని గదిలో బంగారు ఆసనం మీద కూర్చోపెట్టాడు. ఆ గదిలో సాంబ్రాణి కాలుతున్నది. గది నిండా సుగంధ ధూపం ఉన్నది. నేల మీద మెత్తని తివాసి ఉన్నది. అబూ ఖలీఫా సరసనే కూర్చొని తన కథ ఇలా చెప్పసాగాడు. మా తండ్రి అబ్దల్ అజీజ్ అనేవాడు. కైరో నగరంలో ప్రసిద్ధికెక్కిన నగల వర్తకుడు. ఆయన తాత ముత్తాతలు కూడా ఆ నగరంలో ఉండిన వారే. అయినప్పటికీ అపారంగా ధనం ఆర్జించిన నా తండ్రి ఈజిప్టు సుల్తాను లోభానికి వెరిచి ఈ బస్రా నగరంలో అబ్బాసిద్ ఖలీఫాల రక్షణలో తలదాచుకోవలసి వచ్చింది. ఈ నగరంలోకెల్లా ధనికుడైన వర్తకుడి కుమార్తెను నా తండ్రి వివాహం చేసుకున్నాడు. ఆమెకు తోబుట్టువులు లేరు. నా తల్లిదండ్రులకు నేనొక్కడే సంతానం. ఈ కారణం చేత నా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోగా నేను బ్రహ్మాండమైన ఆస్తికి వారసుణ్ణి అయ్యాను. అయితే నేను ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెట్టి 2 ఏళ్లలో నాకున్నదంతా తగలేసుకుని బస్రా నగరమంతటా నా పేరు మారుమోగేటట్టు చేసుకున్నాను. ఇంత పేరు తెచ్చుకున్న చోట దరిద్రుడిగా జీవించలేక బస్రా విడిచి మరెక్కడికైనా పోదలచి ఇల్లు వాకిల్లి అమ్మేసి వర్తకుల బిడారు వెంట బయలుదేరాను. మొసూల్, డమస్కస్ నగరాలు చూసి అక్కడి నుంచి ఎడారి దాటి మక్కా యాత్ర చేసి కొన్నేళ్ల తర్వాత నా తాత ముత్తాతల జన్మస్థలమైన కైరో నగరం చేరుకున్నాను. కైరో నగరపు భవనాలు, మసీదులు చూడగానే నాకు నా తండ్రి జ్ఞాపకం వచ్చి ఏడుపు వచ్చింది. ఆయన ఈ నగరంలో ఎంత వైభవంగా జీవించాడు. బరువెక్కన గుండెతో సుల్తాను భవనం వెనుక ప్రాంతంలో ఉన్న నైల్ నది ఒడ్డుకు వెళ్లాను. నేను తల ఎత్తి చూసేసరికి ఎత్తున ఉన్న గవాక్షం వద్ద ఒక యువతి ముఖం కనిపించి మాయమైంది. అందమైన ఆ ముఖం మళ్లీ కనిపిస్తుందేమోనని చీకటి పడినదాకా అక్కడే ఉండిపోయాను. కాని ఆ ముఖం తిరిగి కనిపించలేదు. ఆ రాత్రి సత్రంలో నా బసకు తిరిగి వెళ్లి మర్నాడు ఉదయం మళ్లీ అక్కడికి వచ్చి ఆ గవాక్షం కేసి చూస్తూ కూర్చున్నాను. ఆ రోజు నాకా ముఖం కనిపించలేదు. కాని గవాక్షపు తెర వెనక ఏదో మసులుతున్నట్టు నాకు తోచింది. 3వ రోజు సాయంకాలం గవాక్షపు తెర పక్కకు తొలగి చుక్కలాటి ముఖం తలుక్కున మెరిసింది. నేనా ముఖానికి ఆత్మార్పణ చేసుకుని, సుందరి, నేను పరదేశీని. ఈ కైరోలోకి వస్తూనే శుభశకునంలాగా నీ ముఖం చూశాను. నా కోరిక ఈడేరుతుందా అన్నాను. ఆమె ముఖాన భయం కనిపించింది. కాని మరుక్షణమే ఆమె గవాక్షం నుంచి బయటకి వంగి రహస్యంగా, ఇప్పుడు వెళ్ళిపో, అర్ధరాత్రికి రా అని అంతలోనే మంత్రించినట్టు గవాక్షపు తెర వెనక మాయమైంది. నా ఆనందం వర్ణనాతీతం. ఆ ఆనందంలో నా కష్టాలన్నీ మరిచాను. నేను బసకు తిరిగి వెళ్లి స్నానశాలలో సుఖంగా స్నానం చేసి అర్ధరాత్రి వేళ రాజభవన గవాక్షం చేరుకున్నాను. గవాక్షం నుంచి తాటినిచ్చెన కిందకి వేలాడుతున్నది. నేను సాహసించి దాన్ని ఎక్కి లోపల ప్రవేశించాను. 2 చీకటి గదులు దాటినాక 3వ గదిలో నేను ఆ సాయంత్రం చూసిన స్త్రీ కనిపించింది. నేనామెకు నా కష్టాలు చెప్పుకున్నాను. ఆమె నా కథ విని కన్నీరు కార్చింది. విచారించకు, నీ ఒక కన్నీటి బిందువుతోనే నా కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి అన్నాను. ఆమె తన విషయం చెప్పింది. నేను సుల్తాను ప్రియభార్యను. నా పేరు లబీబా. నా పతనం కోసం కుట్రలు పన్నే సవతులు చాలామంది ఉన్నారు. నిన్ను చూడగానే నీ వంటి భర్త ఉంటే ఎంత సుఖపడేదన్నో కదా అనుకున్నాను. మేమిలా మాట్లాడుతుండగా గది తలుపు ఎవరో తట్టారు. లబీబా భయాందోళనతో కొంప మునిగింది, సుల్తాను తప్ప మరెవరూ తలుపు తట్టరు అన్నది. ఆమె భయపడినంత అయింది. మరుక్షణం 10 మంది నల్లబానిసలు గదిలోకి ప్రవేశించి ఒక గవాక్షం కుండా నన్ను నదిలోకి విసిరేశారు. మరొక గవాక్షం కుండా లబీబా నదిలో పడిపోవటం చూశాను. నేనైతే ఎలాగో ఈది ప్రాణాలతో బయటపడగలిగాను. కాని నా మూలంగా నదికి బలి అయిన ఆ నిర్భాగ్యురాలి కోసం ఎంత వెతికినా దొరకలేదు. నేను వెంటనే ఈజిప్టు దేశం వదిలిపెట్టి బాగ్దాదు నగరానికి వచ్చాను. నా వద్ద ఒక్క బంగారు దీనారమే మిగిలింది. అది పెట్టి మిఠాయి, పళ్ళు, సుగంధలేపనాలు, గులాబీ అత్తరు కొని వాటిని ఒక తట్టలో పెట్టుకుని పాటలు పాడుతూ దుకాణాల దగ్గర అమ్మసాగాను. నా కంఠం ఇంపుగా ఉండటం చేత అమ్మకం చురుకుగానే సాగింది. ఇలా ఉండగా ఒకనాడు బాగ్దాదులోకెల్లా పెద్ద దుకాణం గల వర్తకుడు నా దగ్గర ఒక పండు కొని నన్ను తన పక్కనే కూర్చోమని నా పేరు అడిగాడు. బాబుగారు, మానే గాయాన్ని గెలకకండి అని విచారంగా అన్నాను. వెంటనే ఆయన మాట మార్చి నా అమ్మకం గురించి, లాభం గురించి మాట్లాడి
10 దీనారాలిచ్చి పంపేశాడు. అటు తర్వాత నేను ఆయన దుకాణానికి వెళ్లి ఏదో ఒకటి అమ్ముతూ వచ్చాను. ఆయన నన్ను తన పక్కన కూర్చోపెట్టుకుని నా పేరు అడిగేవాడు. కృతజ్ఞత కొద్దీ ఒకనాడు నేనాయనకు నా కథ అంతా చెప్పేశాను. నాయనా, అబూ అల్ కాసిం, నేను నీకు తండ్రినవుతాను. నేను నీ తండ్రి కన్నా ధనవంతుణ్ణి. నాకు పిల్లలు లేరు. నీ కష్టాలు ఈడేరాయి. ఆ తట్ట అవతల పారెయ్యి అన్నాడాయన ఉద్రేకంతో. ఆ మర్నాడే ఆయన దుకాణం కట్టేసి నాతో కూడా బస్రాకు బయలుదేరాడు. అదే ఆయన జన్మస్థలం. ఇక నుంచి మేమిద్దరము బస్రాలోనే విశ్రాంతి తీసుకునేటట్టు నిర్ణయం జరిగింది. బస్రాలో నన్నెరిగిన వాళ్లందరూ నా దశ మారినందుకు ఎంతో సంతోషించారు. నేను నా కొత్త తండ్రిని సంతోషపెట్టడానికి సాయశక్తులా కృషి చేశాను. ఆయన నాతో అనేకసార్లు, అబూ అల్ కాసిం, నేను నిన్ను చూసిన గడియ చాలా మంచిది. నువ్వు విశ్వాసపాత్రుడివి, ప్రేమపాత్రుడివి. నా అనంతరం నీకు చెందబోయే సంపదకు అర్హుడివి అనేవాడు. 1 ఏడాది పాటు నేను ఎలాంటి స్నేహితాలు చేయక ఆయనకు సేవ చేయటంలోనే కాలమంతా గడిపాను. అంతలో ఆయనకు బాగా జబ్బు చేసింది. ఆయన నన్ను దగ్గరికి పిలిచి, నాయనా, అనేక మంది తండ్రులు ఒక్కరోజైనా అనుభవించలేని పుత్ర సౌఖ్యాన్ని నువ్వు నాకు 1 ఏడాది పాటు కలిగించావు. అందుకు నిన్ను దీవిస్తున్నాను. దేవుడు నన్ను పిలిచేలోపుగా నేను నిర్వర్తించవలసిన విధి ఒకటి ఉన్నది. ప్రపంచంలో రాజులందరికీ కలిపినా లేనంత సంపాదన నీకు దక్కనున్నది. ఇది తరతరాలుగా మా వంశంలో వస్తున్నది. అది మొదట మాకు ఎలా వచ్చిందో నాకు తెలీదు. దాని రహస్యం మా తాత నా తండ్రికి చెప్పాడు. ఆయన నాకు చెప్పాడు అన్నాడు. ఆయన నా చెవిలో రహస్యంగా కొన్ని సంగతులు చెప్పి, ఇది మా వంశంలో ఉండే తరగని సంపద. అందుచేత నువ్వు ధారాళంగా దానాలు చెయ్యి. అన్నిటికన్నా సౌఖ్యం ప్రధానంగా చూసుకో. అల్లా నిన్ను దయగా చూసి నీకు సుఖశాంతులు ఇస్తాడు అని కన్నుమూశాడు. నేను ఆయనకు నా విధులన్నీ నిర్వర్తించి సంపదను ఆధీనం చేసుకున్నాను. పూర్వం నన్ను ఎరిగిన వాళ్ళు ఈసారి కూడా నేను బికారినవుతానని జోస్యం చెప్పారు. కాని అలా జరగలేదు. రోజురోజుకు నా ఖర్చు పెరగసాగింది. బస్రాకు వచ్చే పరదేశీలకందరికీ రాజోపచారంగా ఆతిథ్యం ఇచ్చాను. అయినా ఇతరులు ఊహించినట్టు నేను బీదవాణ్ణి కాలేదు. నేను చేసే ఖర్చు చూసి నగరంలోని అధికారులకు కన్నుకుట్టింది. ఒకనాడు నగరపు ప్రధాన కొత్వాలు నా వద్దకు వచ్చి అది ఇది మాట్లాడి, ఏ యువకుడు ఎంత ధారాళంగా ఖర్చు చేస్తే నాకేమిటి, నేను పొట్టతిప్పలు కోసం ఉద్యోగం చేసుకునేవాణ్ణి. కాని చిత్రమేమిటంటే సరిగా రొట్టెల ధర పెరిగిన సమయంలోనే మా ఆవు ఎండిపోయింది అన్నాడు. మీ ఇంటిల్లిపాతికి రొట్టెల కింద పాల కింద సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాను. రోజుకు 10 దీనారాలు మించదు అన్నాడతను. అది చాలదు, రోజుకు 100 ఇస్తాను. ప్రతి నెలారంభంలో వచ్చి మా ఖజానాదారు నుంచి సొమ్ము పుచ్చుకోండి అన్నాను. పెద్ద కొత్వాలు కృతజ్ఞతాపూర్వకంగా నా చేతిని తీసుకుని ముద్దాడబోయాడు. అంతా అల్లా నుంచి వచ్చిందేనని గుర్తుంచుకుని నేను అతన్ని నివారించాను. మర్నాడే కాజీ వచ్చి, నాయనా, 5వ వంతు పేదలకు పంచాలన్న ప్రాచీన సంప్రదాయం ఒకటి ఉన్నది. మాలాంటి వాళ్లు అలాంటి విషయాలు ఉపేక్షించరాదు అన్నాడు. తమరు చెప్పేదేంటో నాకు బోధపడలేదు. కాని చాలా కాలంగా తమకొక విజ్ఞాపన చేయాలనుకున్నాను. పేదవారికి పంచగలగలందుకు తమకు నిత్యము 1000 దీనారాలు ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి తమరు వాటిని స్వీకరించాలి, నిరాకరించవద్దు అన్నాను. కాజీ నా కోరికను దయతో ఆమోదించాడు. మరి 3 రోజుల అనంతరం బస్రా పాలకుడు నన్ను తన సమక్షానికి పిలిపించుకొని ఎంతో దయగా మాట్లాడి, నీలాంటి యువకుడు తన నిధులను నాకు రహస్యంగా తెలియబరిచినట్టయితే అతను చేసే దుబారా ఖర్చు గురించి నేను ఆక్షేపించనని అందరికీ తెలుసు అన్నాడు. వలీగారికి నేను అలాంటి నిధులను చూపగలిగితే ఎంత బాగుండేది. అయితే ఈ మధ్య నేనేమనుకున్నానంటే, నాకు గల కొద్ది ఆస్తిలో రోజుకు 2000 దీనారాలు సాధువులకు దానం చేయటానికి ఏ అధికారి అయినా ఉంటే నా ప్రాణానికి సుఖంగా ఉంటుంది కదా అనుకున్నాను అన్నాను. వలీగారు నా తరపున సాధు సజ్జలకు దానం చేయటానికి దయతో ఆమోదించారు. అది మొదలు ఈ లంచాలు మానకుండా ఇస్తూ వస్తున్నాను. ఆ 3 అధికారులు నన్ను చిత్తం వచ్చినట్టు కానుకలు ఇవ్వనిస్తున్నారు. ఇదే నా తరగని సంపద కదా. ఈ కథను నేనింతకు పూర్వం ఎవరికీ చెప్పి ఉండలేదు అని అబూ అల్ కాసిం ముగించాడు. ఈ యువకుడి నిధి చూడాలన్న కాంక్ష ఖలీఫాకు తీవ్రంగా కలిగింది. ఆయన ఆ యువకుడితో, ఎంత తీసినా తరగని నిధి ఎలా ఉంటుందో నేను ఊహించలేకుండా ఉన్నాను.
దాన్ని కళ్ళారా చూస్తే కాని నమ్మలేను. దాన్ని నాకు చూపించినట్టయితే రహస్యభంగం చేయనని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అతిథికి అసంతృప్తి కలిగించి పంపటం నాకు చావుకన్నా బాధాకరమైనది. అందుచేత మీ కోరిక నిరాకరించెను. కాని మీరు కొన్ని నియమాలకు అంగీకరిస్తే కాని నా నిధిని చూపించలేను. మీరు కళ్లకు గంతలు కట్టుకోవలసి ఉంటుంది. నేను మీ వెంట కత్తిచేత పట్టుకొని వస్తాను. మీరు ఏమాత్రం దౌర్జన్యం చేయబూనుకున్నా నేను దానిని క్రూరంగా మీపైన ప్రయోగిస్తాను. దానికి అభ్యంతరం లేకపోతే నా వెంట రండి అన్నాడు అబూ అల్ కాసిం. నేను ఏ నియమాలకైనా సిద్ధమే అన్నాడు ఖలీఫా. అబూ అల్ కాసిం ఖలీఫా కళ్లకు గంతలు కట్టి నడిపించుకుంటూ రహస్యంగా ఉన్న మెట్ల మీదుగా భూగర్భంలోకి తీసుకుపోయి అనేక సొరంగాల గుండా తిప్పి తీసుకుపోయి ఒక దీర్ఘమైన గుహలోకి ప్రవేశపెట్టాడు. అది చాలా లోతున ఉన్నది. ఇక్కడ ఖలీఫా కళ్లగంతలు విప్పుకున్నాడు. అక్కడి గోడల నిండా అమర్చిన సూర్యకాంతి మణుల కాంతికి ఖలీఫా కళ్ళు జిగేలుమన్నాయి. ఆ కాంతిలో ఆయనకు 100 అడుగుల వ్యాసం గల చలువరాతి కొలను లాంటిది కనిపించింది. దాని నిండా బంగారు నాణేలున్నాయి. దాని గట్టున 12 విగ్రహాలున్నాయి. ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క రకం మణిలో వెలిచినది. అన్ని విగ్రహాలకు బంగారు దిమ్మలున్నాయి. ఈ బంగారు కొలనుకు అడుగులేదు. మా వంశంలో వారంతా ధారాళంగా ఖర్చు పెట్టగా బంగారం అరంగుళం కూడా తరగలేదు అంటూ అబూ అల్ కాసిం ఖలీఫాను మరొక హాలులోకి తీసుకుపోయాడు. అక్కడ ఇంకా పెద్ద కొలను ఉన్నది. దాని నిండా ముడివజ్రాలు సానపట్టినవి పోసి ఉన్నాయి. దాని చుట్టూ 2 వరుసలలో చెట్లున్నాయి. అవి ఖలీఫాకు లభించిన నెమలు చెట్టులాంటివే. కొలను ఎగువగా కప్పు మీద ఇలా రాసి ఉన్నది: ధారాళంగా వ్యయం చేయగలవాడే కలిగినవాడు. స్నేహం తప్ప దక్కించుకోదగినది ఏదీ లేదు. ఖలీఫా ఇలాంటి సంపదను చూస్తూ ఇంకా ఎన్నో హాలులు చూసి విసిగిన మీదట అబూ అల్ కాసిం ఆయన కళ్లకు తిరిగి గంతలు కట్టి తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరూ కూర్చున్నాక ఖలీఫా యువకుడితో, నువ్వు నాకు బహుమానంగా ఇచ్చిన అమ్మాయిని చూస్తే నీ ఇంట చాలామంది సౌందర్యవతులు ఉండాలనిపిస్తుంది అన్నాడు. లేకేం, ఉన్నారు. కాని నాకు వారందరికన్నా నన్ను ప్రేమించి నదికి బలి అయిన ఒక స్త్రీ జ్ఞాపకం విలువైనది. లబీబా నాకు తిరిగి దక్కేటట్టుంటే మీరు చూసిన నా సంపద అంతా ఇచ్చేయగలను అన్నాడు అబూ అల్ కాసిం. అతను ఆ స్త్రీని ఇంతకాలం మరిచిపోలేకపోవటం చూసి మెచ్చుకుని ఖలీఫా అతనితో ఎదుట ఉన్న సౌఖ్యాలలో గతించిన కష్టాలు మరిచిపోవాలి అన్నాడు. ఖలీఫా అతని వద్ద సెలవు పుచ్చుకుని అతను ఇచ్చిన కానుకలతోనూ బానిసలతోనూ బాగ్దాదు తిరిగి వచ్చాడు. వస్తూనే ఆయన కారాగృహం నుంచి తన వజీరైన జఫర్ను రప్పించి క్షమించి బహుమానాలిచ్చి, జఫర్, అబూ అల్ కాసింను ఏ విధంగా సత్కరించాలి? ఏ బహుమానాలిచ్చినా అతనికి పేదగానే కనపడతాయి అన్నాడు. అతన్ని బస్రా పాలకుడిగా నియమించవచ్చు అన్నాడు జఫర్. అయితే నువ్వు వెళ్ళి అతన్ని తీసుకురా. అతని రాజ్యాభిషేకం మన కళ్ల ముందే జరుపుదాం అన్నాడు ఖలీఫా. జఫర్ వెంట అబూ అల్ కాసిం రాగానే ఖలీఫా అతన్ని పుత్రవాత్సల్యంతో కౌగిలించుకొని తానే స్వయంగా అతన్ని స్నానశాలకు తీసుకుపోయి స్నానం చేయించి ఇద్దరూ పలహారం చేసే సమయంలో గానం చెయ్యటానికి ఒక బానిస యువతిని రప్పించాడు. అబూ అల్ కాసిం ఆ బానిస యువతి ముఖం చూస్తూనే గట్టిగా అరచి మూర్ఛపడిపోయాడు. అతను తిరిగి స్పృహ తెచ్చుకున్నాక అతని మూర్ఛకు కారణం తెలిసింది. ఖలీఫా పిలిపించిన బానిస లబీబాయే. నదిలో కొట్టుకుపోతున్న లబీబాను ఒక పల్లెవాడు కాపాడి బానిసగా అమ్మాడు. ఆమెను కొన్నవాడు కొంతకాలానికి ఆమెను బాగ్దాదు నగరానికి తెచ్చి రాజభవనంలో బానిసగా అమ్మాడు. ఈ విధంగా అబూ అల్ కాసిం బస్రాకు రాజు కావటమే కాక తన ప్రియురాలిని తిరిగి